డెమోక్రసీ మన ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద బ్యూటీ ఉంటుంది చూడండి. ఒక వ్యవస్థకి ఇంకొక వ్యవస్థ క్రాస్ చెకింగ్ మెకానిజం. సరే, వ్యవస్థలనే పట్టించుకొని రాక్షసులు ఇప్పుడు రాజ్యం ఏలేటటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయలేం. కానీ సెంట్రల్ లెవెల్లో ఆ స్థాయిలో లేదు. ఒక విధంగా సంతోషపడాలి. అక్కడ రాష్ట్రపతిని ఎవరు ఎంపిక చేసింది? రాష్ట్రపతి అభ్యర్థిని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. ద్రౌపది ముర్ము గారిని ఎక్కడో ఒరిస్సా దగ్గర నుంచి తీసుకొచ్చి ఆమెకి ఆ పదవి అప్పజెప్పారు. అందరూ భాగస్వామ్య పక్షాలందరూ కూడా ఆమెకు ఓట్లేశారు. ఆమెని అపాయింట్ చేస్తే ఇప్పుడు ఆమె నరేంద్ర మోడీని అపాయింట్ చేస్తారు ప్రధానమంత్రిగా. అది అపాయింట్మెంట్ అవ్వదు, అది కాన్స్టిట్యూషనల్ ఎంపిక అవుతుంది రాజ్యాంగం ప్రకారం. అదే సందర్భంలో ఈయన నరేంద్ర మోడీ గారు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి. ఈయన్ని మళ్ళీ ఫైనల్ చేయాల్సింది రాష్ట్రపతి. రాష్ట్రపతి గారికి ముందెళ్ళి ఇలా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నాకు మద్దతు ఇచ్చే అమ్మ అని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రాసి ఇచ్చినటువంటి సంతకం పెట్టి ఇచ్చిన లేఖ ఇచ్చారు మొదటి రోజున నరేంద్ర మోడీ. ఆ తర్వాతన ఆ ఎంపీల లిస్ట్ అంతా పట్టుకురండి అన్నటువంటిది ఆమె ఇచ్చే సూచన. మళ్ళీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరినీ పిలిపించి 293 మంది సంతకాలతో, ఎంపీలందరి సంతకాలతో నిన్న మరొక లేఖ తీసుకువెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చారు. ఆ సంతకాలని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు ఓకే, మీకు పూర్తి మెజారిటీ ఉందని నమ్ముతున్నాను, నాకు మీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి అని రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తారు. ఇది డెమోక్రటికల్ ప్రాసెస్ అన్నమాట. ఒక లేఖ ఆయన పట్టుకుని ఇది నరేంద్ర మోడీ గారు వెళ్ళారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి లెక్క అది.